సమస్యల పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ. మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ. సంప్రదించండి వివిడి న్యూస్ టీవీ 9392388379. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం. అదోనిలో పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకొని స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని, ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు 200 యూనిట్ల నుండి 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన సిపిఐ నాయకులు. భారత కమ్యూనిస్ట్ పార్టీ పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పోరాడతాం. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. స్మార్ట్ మీటర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్ విధానాన్ని వెంటనే భారత కమ్యూనిస్ట్ పార్టీ తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పోరాడతాం. విద్యుత్ ఛార్జీలు తగ్గించి వహిస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల కార్యదర్శి కలబాయి రాజు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీ ప్రజా సంఘాల నాయకులకు అందరూ కూడా ఉద్యమాభినందనలు తెలుపుతా ఉన్నాం. అంతకంటే ముందుగా ఈ కార్యక్రమానికి సేకరించినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ఉద్యమాభినందనలు తెలుపుతా ఉన్నాం. ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద మధ్య తరగతి బలహీన వర్గాల ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచుతా ఉంది. మేము అడుగుతా ఉన్నాం, సెకి ఒప్పందం అనేది సరైనది కాదు. ఆల్రెడీగా అదానితో కొన్ని కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర నాయకులకు ముట్టినటువంటి వాటిపైన కూడా ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. స్మార్ట్ మీటర్ల పేరుతోటి, అదేవిధంగా ఈ కార్యక్రమం స్మార్ట్ మీటర్ల పేరుతో కూడా వసూలు చేస్తున్నారు. విద్యుత్ అదనపు ఛార్జీలపై కూడా వసూలు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలకు అన్నిటి కూడా వసూలు చేయడం వల్ల వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమానికి అవకాశం 300 యూనిట్ వరకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆదోని పట్టణ మండల సమితి, అదేవిధంగా ప్రజా సంఘాల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులుగా హాజరైనటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకులు కామిరెడ్డి కె లక్ష్మీరెడ్డి గారు, అదేవిధంగా సిపిఐ సీనియర్ నాయకులు కామిరెడ్డి బస్తాపురం గోపాల్ గారు, అదేవిధంగా ఏఐటీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి బి వెంకన్న గారు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు కామిరెడ్డి వైటి భీమేష్ గారు, ఏవైఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కామిరెడ్డి అంజిత్ గౌడ్, రమేష్, అదేవిధంగా గిరిమల్లప్ప, అదేవిధంగా ఈ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీ ప్రజా సంఘాల నాయకులు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు కామిరెడ్డి దస్తగిరి, అదేవిధంగా కార్యదర్శి శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ నాయకులు, వైఎఫ్ నాయకులు, పార్టీ ప్రజా సంఘాల నాయకులకు అందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఉద్యమాభినందనలు తెలుస్తూ ఈ కార్యక్రమానికి సిపిఐ మండల కార్యదర్శి కామిరెడ్డి కలబారాజు గారు అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా మరి సీనియర్ నాయకులైనటువంటి సిపిఐ నాయకులైనటువంటి లక్ష్మీనారాయణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ ధర్నా సామాన్య ప్రజలపైన విద్యుత్ భారాన్ని మోపడం లేదని చెప్పి అధికారం వచ్చిన వెంటనే 2 దఫాలుగా డ్రా ఛార్జీల ద్వారా రైతులకు తెలియకుండా వాళ్ళకు విద్యుత్ ఛార్జీలు, రైతులకు కానీ ప్రజలకు కానీ తెలియకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడం చాలా అన్యాయము. ఎందుకంటే సెకీ ద్వారా ఒప్పందం కుదుర్చుకున్న ఆ సెకీ ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ప్రజలకు అందరికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి స్మార్ట్ మీటర్లు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఏదైతే ఈ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండి ఈ ఏదైతే ఛార్జీలు ఉన్నాయో కరెంట్ ఛార్జీలను పెంచింది రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసి ఈరోజు గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడానికి మొదలు పెట్టడం జరిగింది. ఇదే జరిగితే రేపొద్దున ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి, కాబట్టి వెంటనే ఏదైతే ఛార్జీలు పెంచే ఆలోచనలో ఉందో ఛార్జీలు పెంచి ఏదైతే డ్రాప్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ సెకీ ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.
అట్లాగే గ్రామాల్లో ఎక్కడైనా మీటర్లు బిగించింటే వాటిని కూడా వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చిన ఏవైతే హామీలు 6 హామీలను అమలు చేయకుండా అధికంగా రైతుల ప్రజలపైన భారాన్ని మోపడం సమంజసం కాదని చెప్తూ ఈ కూటమి వచ్చిన తర్వాత అస్థిరత్వం కాకుండా ప్రజలకు సేవ చేసేదానికి రాజకీయ కక్షలు విడిచిపెట్టి ప్రజలకు అందుబాటులో 6 పథకాలను వెంటనే ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.